యుద్ధం చేయకుండానే ఒక చిన్నపాటి స్ట్రైక్స్ తో ప్రపంచానికి భారతదేశం ఎంత శక్తివంతమైందో చూపించాం. ప్రపంచ దేశాలకు వెన్నులో వణుకు పుట్టించాం. ఈ సందర్భంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా ప్రపంచ జియో పాలిటిక్స్ పైన మంచి అవగాహన ఉన్న మా మిత్రులు గుమ్మా స్వామి ప్రసాద్ గారు కొన్ని వ్యాఖ్యలు చెప్పారు. ప్రపంచంలో ఏ దేశం నమ్ముండదు, భారతదేశంలోనే కూర్చొని పాకిస్తాన్ లో ఉన్న 100 కిలోమీటర్ల అవతలున్న 11 ఎయిర్ బేస్ ను కూల్చగలిగాం. కరాచీ లాంటి పోర్ట్ ని పాక్షికంగా ధ్వంసం చేయగలిగాం. వారి అణ్వాయుధాలపైన ఏ రోజైనా అటాక్ చేయగలమని భయపెట్టాం. ఎట్ ది సేమ్ టైం పాకిస్తాన్ పంపించే వేలాది డ్రోన్స్, వందలాది మిసైల్స్ భారతదేశాన్ని తాకకుండా చేయగలిగాం. యుద్ధం అంటే ఇది, భయం పుట్టించడం అంటే ఇది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచ దేశాలతో పాటు పోటీ పడుతున్న భారతదేశం ఇంకాస్త ఆర్థికంగా ఎదగగలగాలి, ప్రపంచాన్ని శాసించే శక్తిలా ఎదగగలగాలి. భారతదేశంతో యుద్ధం చేయాలంటే వెన్నులో వణుకు పుట్టాలి. భారతదేశ ఆయుధ సంపత్తి గాని, ఆర్థిక పరిస్థితులు గాని చూసి ప్రపంచం జడుచుకోవాలి. యుద్ధం చేస్తే అణుబాంబులు వేసుకుంటే హిరోషిమా, నాగసాకి ప్రాంతాలు మనం చూసాం. వాళ్ళు ప్రపంచంతో కలవడానికి, ముఖ్యంగా ఆ దేశంతో కలవడానికే 70 ఏళ్ళు పట్టింది. ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు వ్యాధులతో అట్టడుగుతున్నారు. అలాంటి పరిస్థితులు రాకూడదు. పాకిస్తాన్ని ప్రపంచానికి దూరం చేయాలి.